నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 40 ప్రకారం రాష్ట్ర పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రిజర్వేషన్లో జీవో నెంబర్ 4142 జారీ చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ నేడు జిల్లాలో మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. సాయంత్రానికి పంచాయతీరాజ్ శాఖకు చేరనున్నటువంటి జాబితాలు. ఒకవేళ 69%తో స్థానిక ఎన్నికలు కష్టమే కాబట్టి కోర్టు నో చెబితే పాత పద్ధతిలోనే ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు న్యాయవర్గాల్లో ఇదే డిస్కషన్ కూడా జరుగుతుంది. అయితే 42% బీసీ రిజర్వేషన్లపై ఎవరూ కోర్టుకెళ్లొద్దని అన్ని పార్టీలు సహకరించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఫైల్ రెడీ చేయండి, కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క ఉపాధి హామీ ఉద్యోగులకు భరోసా కల్పించారు. అక్టోబర్ చివరి నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవడం జరిగింది. దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణికే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గోపీనాథ్ ప్రజలకు చేసినటువంటి సేవ మరియు పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో గోపీనాథ్ భార్యకే టికెట్ కన్ఫర్మ్ చేశారు అధినేత. కాంగ్రెస్ పార్టీలో కలకలం. ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐరయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మదర్ డైరీ చైర్మన్ ని బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బంద పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫైల్ ను డిస్పోజ్ చేయకుండా వేధించడంతో మాజీ డీఎస్పీ నళిని సజీవ సమాధి అవుతానని మరో సంచలన లేఖ రిలీజ్ చేసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఫార్మా హౌస్ లోని ఫ్యాక్టరీ వల్ల కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని, దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లేదంటే అరబిందో ఫ్యాక్టరీని కాల్ చేస్తా అంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ ఫ్యాక్టరీకి వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా, లేకపోతే నా నిర్ణయం మారదంటూ కామెంట్స్ చేశారు. 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నేడు ఉన్నతాధికారులతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. డీజీపీతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలక్షన్ నిర్వహణ, శాంతి భద్రతల సమీక్ష మరియు జిల్లాలో ఆర్ఓలకు ఏఆర్ఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేయటం కంటే ఆయనతో రాజీనామా చేయించడం బెటర్ అని కాంగ్రెస్ వర్గాల్లో ఉందని కూడా టాక్ నడుస్తుంది. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి వచ్చే నెల 1 నుంచి విధుల్లోకి రానున్నారు. 1994లో ఐపీఎస్ బ్యాచ్ అధికారి శివధర్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారం సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేయనున్నారు. 29న ఆ ఎమ్మెల్యేల వివరణ మరియు 30 వరకు గడువు కోరినటువంటి కడియం. మావోయిస్ట్ అగ్రనేత కట్టా ఎన్కౌంటర్ బూటకమా కాదా తేల్చండి అంటూ ఛత్తీస్గఢ్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు 10 రోజులు ఫ్రీజర్లోనే మృతదేహాన్ని భద్రపరచండి అని వచ్చే నెల 6న పిటిషన్ విచారించనున్న హైకోర్టు. ఫార్మాపై 100% టరీఫ్ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి సుంకాలు. అమెరికాలో ప్లాంట్లు పెడితేనే మినహాయింపని మరోసారి టరీఫ్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. మరి భారత ఫార్మాపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. మరి ఎన్నికల వేళ బీహార్ ప్రభుత్వం 75 లక్షల మహిళల ఖాతాల్లో 10,000 చొప్పున డబ్బు జమ చేసింది. మహిళా రోజ్గార్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించిన మోడీ. ఆసియా కప్లో అతి కష్టం మీద సూపర్ ఓవర్లో శ్రీలంకపై గెలిచినటువంటి భారత్. శ్రీలంక ప్లేయర్ నిశాంక సెంచరీ వృధా అయింది. సో మొత్తంగా భారత్ మరొక్కసారి గెలుపుతోటి ముందుకు దూసుకెళ్లిపోయింది.